నెంబర్ చదువుతా కొట్టండి. 9966312132 చేతులు పెట్టుకోండి. ఇంకా కనెక్ట్ అవ్వదు. హలో 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 చెప్పండి తమ్ముడు, ఎక్కడున్నావు? వస్తున్నానన్నయ్య. అసలు ఇక్కడ పేతల్లో క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దరాజన్న సంఘ పెద్దలు, మన సంఘంలో పిల్లలు 300 మంది పైనే టికెట్లు ఆడుతున్నారు. మీకోసం ఎదురు చూపులు. వచ్చేస్తున్నా తొందరగా రండి. వస్తున్నా తమ్ముడు, వచ్చే వస్తున్నారంట. చూడండి, వస్తున్నాను. అంటే 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 చాలా జాగ్రత్తగా చూడాలి. కారు ఎక్కడ అటు 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 అక్కడ అటు చూడమంటే పిల్లలు. హలో అన్నయ్య. హలో, దగ్గరికి రండి అన్నయ్య. ఏంట్రా, బాగున్నావా? చాలా చాలా బాగున్నానన్నయ్య. నువ్వు చాలా అందంగా ఉన్నావా? అవునన్నయ్య. గుడ్డు స్టైలు ఏంటి సంగతులు? ఏం చెప్పమంటారు? మరి ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చానంటే మీ పిల్లలు సైలెంట్ గా ఉంటే చెప్తానన్నయ్య. అన్నయ్య మీ పిల్లలంతా మంచి పిల్లలు. అవునన్నయ్య. నేను సింగపూర్ నుంచి వచ్చానన్నయ్య. సింగపూర్ నుంచా? అవునన్నయ్య. సింగపూర్ నుంచి సింగిల్ గా వచ్చావా? సింగిల్ గా అంటావేంటి? నాతో పాటు నా ఫ్రెండ్ ని కూడా తీసుకుని వచ్చాను. ఓహో, నీ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చావా? అవునన్నయ్య. సరే, నీ పేరేంటో చెప్పు, మా పిల్లలు వినాలి. నా పేరు చాక్లెట్ అన్నయ్య. చాక్లెట్? అవునన్నయ్య. పిల్లలు ఎక్కడైనా చాక్లెట్ అనే పేరు ఉంటుందా? మా సింగపూర్ అలాగే పెట్టుకుంటామన్నయ్య. చాక్లెట్. అవునన్నయ్య. మీ డాడీ పేరు? మా డాడీ పేరు బిస్కెట్ అన్నయ్య. మా డాడీ పేరు బిస్కెట్. అవునన్నయ్య. ఫాదర్ ఏమో ఆమ్లెట్. అవునన్నయ్య. అరే, అంత ఆమ్లెట్లేనా? అవునన్నయ్య. వెరైటీ ఉందా? చాక్లెట్ నా పేరు. పిల్లలు బాగుందా అన్నయ్య? మరి నీ ఫ్రెండ్ వచ్చారంటున్నావు. వచ్చారన్నయ్య. మరి మాకు ఏం చెప్పబోతున్నావు ఈరోజు? ఏం చెప్పబోతున్నానంటే ఈరోజు పొద్దున్నే ఓఆర్ఎస్ ఇచ్చారు. ఉదయాన్నే ఓఆర్ఎస్ ఇచ్చారా? 2 ఇడ్లీ గారి పెట్టారు. 3 బిస్కెట్లు ఇచ్చారు. మంచినీళ్ళు ఇచ్చారు. కాఫీ ఇచ్చారు. మధ్యాహ్నం భోజనం పెట్టారు. అంటే ఈ తప్ప నీకు ఏం గుర్తులేవు? అంటే అన్నయ్య, ఉదయం నుంచి మా పిల్లలకు ముందు అదే కదా కావాలి. ఊరుకయ్యా, మా పిల్లల ఉదయం నుంచి ఏం నేర్చుకున్నారో ఒకసారి చెప్తా చూడండి. అంటే నేను పాట నేర్చుకున్నాను. ఏం పాట? పాడు. నీది కాదు, ఏది కాదు, అదే కాదు, ఎవరిది కాదు. రాసింది పాల్సనన్నయ్య. ఆయన రాశాడా? పాల్సనన్నయ్య ఎన్నాడు అనుకో. అమ్మో, ఫీల్ అవుతాడేమో. సారీ అన్నయ్య. ఫీల్ అయ్యడం కాదు, పైన బొచ్చు అమ్మో దెబ్బకి పీకేస్తాడు అన్నయ్య. అసలే ఊడిపోయిలా ఉంది అది. అలాగే అన్నయ్య. ఎట్ట పడితే అట్ట పాడేవనుకో అన్నయ్య, నోటికి కళ్ళు వేసేస్తాడు. అది ఇంకో పాట కూడా విన్నాను అన్నయ్య. ఏ పాట? అంటే మీ పిల్లలు కూడా అలా పాడుతా ఉంటే? అలా కాదు, నా నేర్పించింది. చూడండి, మీ పిల్లలు అడగండి. అట్లా పిల్లలు అలాగా నేర్పించింది. విచిత్రంగా పాడతారు. జాన్సన్ అన్నయ్య లేడు. అంటే అన్నయ్య, లేకపోతే నీ ముక్కు కూడా తీసేవాడు. అమ్మో, అలా కాదన్నయ్య.
ముక్కు కూడా అంటినట్టు ఉంది. ఏమైందిరా నీ ముక్కు సంగతి ఏంటి చెప్పు. ఏం చెప్పమంటారు, మొన్న దగ్గు వచ్చిందన్నయ్య. దగ్గు ముక్కు దెబ్బడేసింది. ముక్కు దెబ్బడేసి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఒక తుమ్మగానే పీగులు బయటకు వచ్చాయన్నయ్య. ముక్కులో నుంచి తుమ్మగానే పీగులు బయటకు వచ్చాయి. పీగులు బయటికి వస్తాయి పిల్లలు. అవునన్నయ్య. వీడికి వచ్చి ముక్కు కూడా బయటకు వచ్చిందట. అలాగే ముక్కు కూడా బయటకు వచ్చేసింది. అందుకేనా నీ ముక్కు ఎట్లా ఉంది? ఊడిపోయేలా ఉందన్నయ్య. సరే కానీ అన్నయ్య నీ ఫ్రెండ్ ఎవరో కొంచెం పంపించు. ఏ అమ్మాయి తొందరగా ఆ అమ్మాయి మరి ఎందుకు ఇంత లేట్ గా ఉంది? ఏ అమ్మాయి తొందరగా చేసేవండి అన్నయ్య. ఈ అమ్మాయి ఇంకొక స్నానం చేస్తుంది గంటలు. అంటే బాత్రూమ్ లో తోమి వస్తానే. సహజంగా అంటారు స్నానాలు చేస్తారు. అవునన్నయ్య. నీ సంగతి ఏంటో చెప్పు. నా సంగతి ఏంటంటే నువ్వు స్నానం చేస్తావు అసలు? వారానికి ఒకసారి చేస్తాను. వారానికి ఒకసారి ఏమనుకుంటున్నారు? వాక్ చేసుకుంటున్నారు కొంతమంది. మా రేలంగి పిల్లలు అయితే చాలా తెలుసు నా గురించి. వాళ్ళకి రేలంగి పిల్లలకి నీ గురించి తెలుసా? చాలా తెలుసు అన్నయ్య. మనకి ఇంకో డౌట్ పిల్లలు స్నానమే వారానికి చేస్తాడు. అవునన్నయ్య. బ్రష్ గుర్తొచ్చినప్పుడు చేస్తానన్నయ్య. గుర్తొచ్చినప్పుడా? కాదురా, బ్రష్ చేయకపోతే ఎలా తింటావు? అంటే ఎండాకాలంలో పళ్ళు పుచ్చిపోతాయని. పళ్ళు పుచ్చిపోతాయంటే మామిడికాయ బాగా తింటావా? అయితే స్నానము ఎండాకాలం స్నానం చేయకపోతే చిరాకు కదరా. అంటే మొత్తం చెమటతో తడిసిపోతుంది కదా, ఇంటికి ఎందుకు స్నానం? అయ్యా బాబో. ఏ అమ్మాయి వస్తున్నావా లేదా? వస్తున్నా. అరే జుట్టుకి నూనె పెట్టి ఎంతకాలం అయిందిరా? అనే జుట్టు నేను దాని గురించి చెప్తా. చెప్పు. మొన్న తలనొప్పి వచ్చిందా? మా అక్క అన్నదే జండుగో రాసుకోరా తగ్గిపోతే అన్నది. నేనేమో జండు బాము కంటే ఆవు పేడ బాగుందన్నయ్య. ఆవు పేడ? ఆవు పేడలో తలకాయ పెట్టానన్నయ్య. ఆవు పేడలో తలకాయ? అబ్బాయి ఎంత చల్లగా ఉందో. అవునన్నయ్య. మనిషి మీద లేకపోతే ఆవుగా? ఆవు పేడలో తలకాయ పెడితే చల్లగా ఉంటది కదా. ఊరుకోరా నాయన. నువ్వేంట్రా అసలు అంత విచిత్రంగా తయారయ్యాడు. హలో బాగున్నావా? చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు వాడు. ఆ తలనొప్పి వస్తే ఆవు పేడలో తల పెట్టాడంట. ఆ తర్వాత స్నానం వారానికి ఒకసారి చేస్తాడంట. బ్రషింగ్ ఏమో గుర్తొచ్చినప్పుడు చేస్తాడంట. అరే నాకు డౌట్ రా అనే. నీ గురించి కాదు, నీకు కాదు, ఆ ఫ్రెండ్ చెప్పండి. నాకు డౌట్ వచ్చిందిరా. వాడు అదే తింటాడు కదా తిండి, అడిగిందల్లా కడుపులో పెట్టుకుంటాడా, వాష్రూమ్కి వెళ్తాడా? వారానికి ఒకసారి వాష్రూమ్ కూడా వారానికి ఒకసారి అయ్యా. చూసారండి గంటలు స్నానం చేస్తుంది. నాకు చెప్పొచ్చిందండి వయ్యారి. చూడు ఎంత చక్కగా ఉందో. చక్కగా పౌడర్ రాసుకొని చక్కగా రింగులు పెట్టుకొని. అబ్బాయి రింగులోలే. చక్కగా ఆ పేడలోని రాసుకొని. పేడలో అంతలే నీదంతా పేడతో సంబంధం ఉందే. అలాగంటారులేండి మా ఊర్లో. అంతేనా? నీ పేరేంటి నానా? నా పేరు చెప్పారు కదన్నయ్య. నీ పేరు కాదురా. నా పేరా? చూడట్లేసరికి వీళ్ళు పిలుస్తున్నారేమో అనుకున్నా. కాదు నీ పేరేంటి? నా పేరు SONY. ఓ సోనీరా. అవునన్నయ్య. చప్పలు కొట్టండి సోనీకి. చాలా థ్యాంక్ యూ సోనీ. అన్నయ్య ఇటున్నానులే, నేను ఇటువైపు ఉన్నాను. ఇటు సోనీ చెప్పండి. ఈరోజు మా అంశము నాయకుని ప్రయాణం. ఉదయము డివోషన్ విన్నారు, మళ్ళీ క్లాసులో మోషే పుట్టుక గురించి విన్నారు, తర్వాత పాలన్నయ్య తోడే గురించి చెప్పాడు. పాలన్నయ్య కూడా చెప్పాడు. పాలన్నయ్య దొంగ తోడేల గురించి చెప్పాడు.
పాటలు 4 నేర్చుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారు అన్నయ్య? నాయకుడు. ఓహో, చాలా బాగుంటుంది ఆ పాట. రెండోది లేదు ఏది కాదు. చాలా బాగుంటుంది అన్నయ్య. మూడో పాట కౌన్ హే. ఓహో, హిందీ పాట. అచ్చా హై. అబ్బా, ఆ పాట చాలా బాగుంటుంది అన్నయ్య. నాలుగో పాట అది చిక్కు ఇష్టమైంది. పిల్లలు ఈ రోజు 4 పాటలు నేర్చుకున్నారు. వీడిని అడిగితే ఏ పాటలు నేర్చుకున్నావు అని అడిగితే వాడు విచిత్రమైన సమాధానం చెబుతున్నాడు. వాడు వచ్చాడు కదా ఉదయం, వాడు తినే లిస్టు చెప్పాడు ఉదయం నుంచి ఇప్పుడు వరకు. ఎక్కడ భోజనాలు పెట్టినా ముందే తయారైపోతాడు. అది మాకు వద్దు కానీ సోని చెప్పండి, పిల్లలకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అన్నయ్య, నేను పిల్లలకి మంచి నాయకుడు మోషే మాదిరికరమైన జీవితాన్ని గురించి మాట్లాడాలనుకుంటాను అన్నయ్య. మోషే తన జీవితంలో ఎన్నో విషయాల్లో దేవుని కాపుదల ఉంది. ఓకే, నైవేద్య నుంచి దేవుడు కాపాడాడన్నయ్య. ఓకే, ఒకవేళ మోషే నైవేద్యలో ఆ ప్రవాహంలో మునిగిపోతే అయ్యో అమ్మో ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి? అమ్మో చాలా. ఒకవేళ వాళ్ళ మమ్మీ పేక పిసికి చంపేస్తే అమ్మో మోషే పనేంటి? అదే, అందుకే దేవుడు అవునన్నయ్య మోషేకి కాపుదలుగా ఉన్నాడు. అవునన్నయ్య. అరే, నీకు ఎప్పుడైనా కాపుదల ఉన్నాడా యేసయ్య? అవునన్నయ్య. ఎప్పుడు చెప్పురా? జామ చెట్టు ఎక్కినప్పుడు. జామ చెట్ట ఎవరు చూడకుండా జామకాయలు కోస్తున్నప్పుడు. అరే, ఇప్పుడు జామకాయల మామిడికాయలు చేశారా? అదే చెప్తున్నాను అన్నయ్య. మామిడి పండ్లు కోసుకుంటున్నప్పుడు ఎవరు చూడకుండా చెట్టు ఎక్కినప్పుడు ఆ చెట్టు నీదే వాళ్ళదా అంటే అది వాళ్ళదే కావచ్చు. మాకు క్లారిటీ కావాలి. మనము గోడ దూకి వెళ్ళినప్పుడు, అంటే గోడ దూకి వెళ్ళాడంటే దొంగే. అంటే సైకిల్ మీద వెళ్ళి, సైకిల్ నీదా వేరే వాళ్ళదా? అదేలానయ్యా. ఈ మాటలు మాకు నమ్మసక్యం లేవురా అన్నయ్య. ఏం జరిగిందో చెప్పనా? నువ్వు చెప్పు. వీడేందో అంటే పెద్దరాజు గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుంచి జామకాయలు కోసుకున్నాడు. తర్వాత శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పొరిగింటి మామిడి చెట్టు. ఓహో, దట్టమైన మామిడి పళ్ళు. ఆహా, అది బంగిరపల్లి చూశాడంటే అంతే వాడి కన్ను పుట్టింది. ఆడు కన్ను మామూలుగా పుట్టదు మామిడికాయలు చూస్తే. డాక్టర్ గారు కదా శ్రీనివాస్ గారు, కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాడు. నెమ్మదిగా చెట్టెక్కి ఎక్కి పళ్ళన్నీ కోసాడు. పుట్టలో వేసుకున్నాడు. కిందకి దిగాడు అంతే అన్నయ్య. ఏం జరిగింది అన్నయ్య? చెప్పంటారా? చెప్పు. ఊరుకు అమ్మాయి ఏం జరుగుతుంది? సీని గారు సిరంజి తీసుకున్నాడు. సిరంజి అలా రెడీగా పెట్టాడు. అన్నయ్య ఇక మెడ పట్టుకొని నడుము వంచి ప్యాంటు దించి గేదికి దించినట్టు దించున్నాడు. మరి నువ్వు చేసింది కరెక్ట్ పనేనా? ఇతరుల సొమ్ము ఎవరైనా తాకొచ్చా? బైబిల్ ఏం చెప్పిందో చెప్పు. దొంగతనం చేయకూడదు. అది 10 ఆజ్ఞల్లో ఒకటి. అబద్ధము ఆడకూడదు, దొంగతనము చేయకూడదు, పొరుగు వారిని దేనిని ఆశించకూడదు. అన్నయ్య నాకు తెలియదు కదా అన్నయ్య. నాకు తెలుసుకోవాలి అన్నయ్య. వీడు పొద్దున్న ఏం చేస్తాడు? అమ్మో చెప్తే చాలా అసహ్యంగా ఉంటుందనే. ఏం చేస్తాడు చెప్పు సోని. ఎవరైనా బాత్రూమ్కి వెళ్తా ఉంటే రాళ్ళు ఇచ్చి కొడతాడు. ఏంట్రా బుద్ధి? ఏంటి నా బతుకంతా బయట పెడుతున్నా? ఏమనుకున్నాను అసలు? ఏమనుకున్నా? అరే ఊరుకో అసలే మీసం లేదు. అసలు వీడు ఇలా చేయడానికి కారణం ఏంటి? సైతాన్ గాడు.
అనే వీడు మా గురువు గారు వస్తున్నాయి. గురువు గారు ఆయన ఏం చెప్తే ఆయన నేను చేస్తాననే. ఒరే ఒరే పిల్లలు గురువు ఉన్నాడంటే వీడికి. అవునా చేస్తున్నాడు అన్నాడు. సోని నీ గురువు ఎవరు? నా గురువు యేసయ్య. వీడి గురువు ఎవరో చూద్దాం. అలాగే ఉంటాడు చూపిస్తాను అన్నాడు. చూపించు చూపించు. చూసారా పిల్లలు, వాడు అన్ని మంచి వేషాలు కాదు, మంచి బుద్ధులు కాదు, చెడ్డవాడు. వాడి గురువు ఎవడో చూద్దాం. చెడ్డ బుద్ధి వాడిది, మంచి బుద్ధి వస్తున్నాడంట. అమ్మో గురువు ఎవరో వచ్చేస్తున్నాడా? మీకు అన్ని నేర్పించడానికి సిద్ధంగా ఉన్నా. ఏమి నేర్పిస్తావు? పిల్లలు అబద్ధాలు ఆడండిగా. ఆడావా? నాతో పాటు వస్తే తణుకులో సినిమా చూపిస్తా. తాడేపల్లి గూడెంలో పిల్లల సినిమాలు చూపిస్తా. పిల్లలు రండిగా వీడియో గేమ్స్ నేర్పిస్తా. నేను చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తా. రండిరా. వీడు సైతాన్ గాడు అన్నమాట. నా దగ్గరికి వస్తే చాక్లెట్ గాడి ఫ్రెండ్ మొక్కితే చాక్లెట్ గాడి గురువు. చాక్లెట్ గాడికి ఎన్నో నేర్పించా. ఎవరు? నువ్వా? అబద్ధాలు దొంగతనం చేయమని చెప్పింది నేనే. రండిరా. అమ్మాయిలో నీకు ఐబ్రోస్ ఎలా కట్ చేయాలో నేర్పిస్తా. ఫ్యాషన్ ఎలా చేయాలో నేర్పిస్తా. నీకు మంచి మంచి బట్టలు ఇస్తా. మీరు చక్కగా స్లీవ్లెస్ వేసుకోమని చెప్తా. రండి పిల్లలు, నీకు సీరియల్ చూపిస్తా. రమ్మనన్నయ్య. నీ పేరేం పేరు? నా పేరే అపవాది. నేను అందరినీ ఇలాగూ మోసం చేస్తాను. అది పిల్లలు ఇందాక మోసగాన్ని నేనే. వాళ్ళనే చెప్పాడు కదా, తోడేలు మూతి రావుంది. వీడి మూతి కూడా తోడేలు మూతి. తోడేలు వీడు ఉంటే ప్రమాదం కదా. యేసు ప్రభు నామములో సాతానా వెళ్ళిపోతావా? ఆ మాట అనొద్దు. అనండి. ఆ మాట అనొద్దు. యేసు ప్రభు నామములో సాతానా చీ చీ. రైలు డ్రైవర్ కేసయ్యా, వెళ్ళదాం వెళ్ళదాం పదవయ్యా. రైలు డ్రైవర్ కేసయ్యా, వెళ్ళదాం వెళ్ళదాం పదవయ్యా. సోని ఏం జరిగిందంటే, సాతాను గాడు వచ్చి పిల్లల్ని బెదిరించి దొంగతనాలు నేర్పిస్తాను, అబద్ధాలు చెప్పిస్తాను, నేనే మోసగాడిని, అదే ఆ చాక్లెట్ గాడి గురువు గారిని అని చెప్తే పిల్లలందరూ యేసు ప్రభు నామంలో సాతానా వెళ్ళిపో అని అంటే చెప్పక పారిపోయాడు. ఎలా చూసావా? నాకు తెలియదు అన్నయ్య. చూసావా మీ గురువు గారి సంగతి ఏంటో? వాడేదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి వీడియో గేమ్స్ ఆడమని చెప్తే నమ్మేసేనన్నయ్య. చూసావా? చూసావా? అరే అరే ఊరుకోరా. ప్రార్థన చేస్తామైతే యేసయ్యని నమ్ముకుంటావా? మీరు కూడా యేసయ్యని హృదయంలో స్వీకరిస్తారా?
చెప్పండి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. తనను ఎందరు అంగీకరించారో వారందరూ అది దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించాను. అలాగైతే యేసయ్య హృదయంలో చేర్చుకుంటావా? మోషే వలె మంచి నాయకుడు అవుతానన్నయ్య. సరే సరే, దేవుని కాపుదల నాకు ఉంటారు కదా ఉంటారు. సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. అందరు కళ్ళు మూసుకోండి. చాక్లెట్ గారితో చెప్పండి, యేసయ్యా ఈ సమయంలో సాతాను గాడు వలలో నుంచి నన్ను తప్పించావు. యేసయ్యా వాడు మోసగాడని, అబద్ధికుడని, దొంగని తెలుసుకున్నాను. యేసయ్యా ఈ రోజు నుండి నీ బిడ్డగా ఉంటాను. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎలా ఉందిరా, నీకు సంతోషంగా ఉందా? అన్నయ్య, ఈ రోజు నుంచి నేను యేసయ్య బిడ్డగా ఉంటాను. ముందు చాలా ఆనందంగా ఉన్నాను. చప్పట్లు కొట్టండి. ఓకే, బాయ్ బాయ్. కొత్త ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు కదా అన్నయ్య. సరే, ఉంటారు అన్నయ్య. జాగ్రత్త. బాయ్ 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 చెప్పండి. చిక్కు చిక్కు రైలు వస్తోంది.